Hello students, myself Harikrishna Soma, కెమిస్ట్రీ ఫ్యాకల్టీని. మీకు ఈసెట్లో కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ ఏంటి, మీరు ఎలా ఈజీగా ప్రిపేర్ అవ్వాలి అనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, జనరల్గా కెమిస్ట్రీ అనగానే చాలామంది మిస్టరీ, నాకు అంత కష్టం, చేయలేను అనే ఫోబియాలో చాలామంది ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వీడియోస్, అట్లాగే డిస్కస్ చేసే క్వశ్చన్స్, అవన్నీ మీరు జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వగలిగితే చాలా ఈజీగా కెమిస్ట్రీలో కూడా మ్యాక్సిమం స్కోర్ మీరు తీసుకురావచ్చు డెఫినెట్గా. ఇప్పుడు కెమిస్ట్రీలో టోటల్గా మనకు ఓవరాల్ ఒక 10 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఏంటంటే ఓవరాల్గా చాప్టర్స్ ఏంటివి, మనకు ఎలాంటి క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అడగడానికి పాసిబుల్ ఉంది, అట్లా ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే మీరు ఎలా మీరు అయిన ప్రిపరేషన్ అనేది మీకు ఎలా యూజ్ అవబోతుంది ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి అనేవి డిస్కస్ చేయడం కోసం నేను ఈ వీడియోని ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీలో ఉండేటువంటి మనకు ఫస్ట్ అంటే డిఫరెంట్ చాప్టర్స్ ఏంటి, అసలు దాంట్లో మన క్వశ్చన్స్ ఎలా అడగడానికి పాసిబిలిటీ ఉంది అనేది ఓవరాల్గా నేను డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ ఏంటంటే మనకు ఓవరాల్ తీసుకుంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటి మనకు తెలుసు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇవి ఫండమెంటల్ పార్టికల్స్. ఓకే, సో అట్లాగే బేసిక్ క్వశ్చన్స్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ పార్టికల్, లేదంటే వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్ వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ది ప్రోటాన్. ఓకే, అట్లాగే మన అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి. ఓకే, సో అటామిక్ నెంబర్ అప్ టు 20 అంటే కాల్షియం. సో యాజ్ పర్ సిలబస్ మనకు అటామిక్ నెంబర్ 20 కాల్షియం వరకు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉండాలి. సో వీటితో పాటు మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా రాయాలి. ఓకే, అప్ టు అటామిక్ నెంబర్ 20. సో దీనికి మనకు చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ అనేవి నేను క్లాస్లో ఈ అటామిక్ స్ట్రక్చర్ వీడియో చేసేటప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటితో పాటు ఒక థియరీ ఉంది మనకు, బోర్స్ అటామిక్ థియరీ. అసలు బోర్స్ అటామిక్ థియరీ అంటే ఏంటి, దాని గురించి మనకు అంటే బోర్ అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇట్లాంటివి కూడా చిన్న చిన్న సింపుల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను టాపిక్ అనేది అటామిక్ స్ట్రక్చర్. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, దట్ ఈస్ ద కెమికల్ బాండింగ్. సో ఇక్కడ మన కెమికల్ బాండింగ్ అంటే ఏంటి అసలు. సో మనకు డెఫినెట్గా ఒక మాలిక్యూల్ లేదా ఒక అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయిందంటే డెఫినెట్గా అక్కడ మనకు అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటాయి. ఈ అట్రాక్టివ్ ఫోర్స్ని మనం కెమికల్ బాండింగ్ అంటాం. సో ఈ కెమికల్ బాండింగ్లో మనకు అసలు అయానిక్ బాండ్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అయానిక్ కాంపౌండ్ యాజ్ పర్ సిలబస్ విత్ రెఫరెన్స్ టు సోడియం క్లోరైడ్, విత్ రెఫరెన్స్ టు మెగ్నీషియం ఆక్సైడ్, మరి ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి. ఓకే, వీటితో పాటు అసలు ఇవి ఎందుకు ఫామ్ అవుతుంది, రీజన్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టెట్ అని ఉంది, ఆక్టెట్. సో ఆక్టా అంటే మనకు తెలుసు 8. సో ఏదైనా సరే ఒక ఎలిమెంట్ కానీ ఆటమ్ కానీ ఒక కెమికల్ బాండ్ ఫామ్ చేసినప్పుడు ఇట్ విల్ ట్రై టు హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వేలెన్సీ షెల్. సో ఇలా 8 ఎలక్ట్రాన్స్ అనేవి రావడం వల్ల వాటికి స్టెబిలిటీ అనేది అక్వైర్ అవుతుంది. సో దీన్ని మనం ఆక్టెట్ అంటాం. మరి మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ 8 ఎలక్ట్రాన్స్? రీజన్ ఏంటంటే ఇక్కడ హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో మనకు నోబెల్ గ్యాస్ ఎలిమెంట్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రెడాన్, ఇవన్నీ ఏం అబ్జర్వ్ చేశారంటే వీటి కెమికల్ రియాక్టివిటీ చాలా తక్కువ అబ్జర్వ్ చేశారు. మరి ఎందుకు అలా తక్కువ ఉంది, రీజన్ ఏంటి? అలా అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా ఏం కన్క్లూషన్ తీసుకొచ్చారంటే నోబెల్ గ్యాస్ అన్నింటిలో హీలియం కాకుండా మిగతా వాటి అన్నింటిలో కూడా అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఓహో, అంటే ఏదైనా ఆటమ్ కానీ ఎలిమెంట్ కానీ మనకు అది కాంపౌండ్ ఫామ్ చేస్తే 8 ఎలక్ట్రాన్స్ కనుక వచ్చుంటే అది కంప్లీట్లీ స్టేబుల్. సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనేవి మనకు ఈ కెమికల్ బాండింగ్ దాంట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. వాటిలో నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి ఫైనల్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైం దీంతో పాటు
నెక్స్ట్ వన్ ఈజ్ సొల్యూషన్స్. సో దీంట్లో మనకు సొల్యూషన్ అంటే ఏంటి? ఓకే, దీంతో పాటు చిన్న చిన్న టర్మినాలజీ లైక్ వాట్ ఈస్ ఏ మొలారిటీ, తర్వాత మొలారిటీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్. ఓకే, అట్లాగే నార్మాలిటీ, సో దానిలో చిన్న చిన్న ఫార్ములాస్, వాటితో పాటు మనకు క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలి, ఎట్లా అడుగుతుంటారు. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఈక్వివలెంట్ మాస్. ఇక్కడ చాలామంది ఈ టాపిక్ టఫ్గా ఫీల్ అవుతారు, బట్ మీకు ఇవి ఎలా నేర్పించబోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా చాలా సింపుల్ మెథడ్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒక్కసారి మీరు నా క్లాస్ వింటే 100% మీరు మర్చిపోకుండా ఈజీగా క్వశ్చన్స్ అనేవి చేస్తారు. ఎనీవే ఇట్స్ అబౌట్ ది సొల్యూషన్ చాప్టర్. సో దీంట్లో మనకు సొల్యూషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటివి, అలాగే కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో ఇప్పుడు చెప్పాను కదా కూడా మొలారిటీ, నార్మాలిటీ, ఓకే, ఈక్వలెంట్ వెయిట్. సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనేవి మనకు ఈ సెట్ సిలబస్లో ఉన్నాయి. సో ప్రతి టాపిక్ కూడా మనకు సింపుల్గా నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. డెఫినెట్గా మీకు అది యూజ్ అవుతుంది. ఇది సొల్యూషన్ చాప్టర్. సో దీంతో పాటు యాసిడ్స్ అండ్ బేసెస్. అసలు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, ఓకే, దీనిలో కొన్ని థియరీస్ ఉన్నాయి. అర్హీనియస్ థియరీ అని, బ్రాన్స్టెడ్ థియరీ అని, లూయిస్ థియరీ అని. ఓకే, సో వాటి ద్వారా ఒక యాసిడ్ని ఎట్లా డిఫైన్ చేయాలి, బేస్ ఎట్లా డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హెచ్సిఎల్, మనందరికీ తెలుసు హెచ్సిఎల్ ఇస్ అన్ యాసిడ్. మరి హెచ్సిఎల్ ఎందుకు యాసిడ్గా చెప్పారు? రీజన్ ఏంటంటే హెచ్సిఎల్ మనం వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకోండి తీసుకెళ్ళి, సో డెఫినెట్గా మనకి ఏమి ఇస్తుంది, హెచ్సిఎల్ అనేది హెచ్ ప్లస్ అండ్ సిఎల్ మైనస్ ఇస్తుంది వాటర్లో. ఓ అంటే ఏదైనా సబ్స్టెన్స్ వాటర్లో డిజాల్వ్ చేస్తే అది కనుక హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం యాసిడ్ అంటాం. సో ఇలా చిన్న చిన్న థియరీస్ అంటే అర్హీనియస్ థియరీ కావచ్చు, బ్రాన్స్టెడ్ థియరీస్ కావచ్చు, లెవిస్ థియరీ కావచ్చు. సో వాటి బేస్ చేసుకొని ఎట్లా ఒక యాసిడ్ని, బేసెస్ని, అట్లాగే వాట్ ఈస్ న్యూట్రలైజేషన్, సో ఈ కాన్సెప్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, అట్ ద సేమ్ టైం బఫర్ సొల్యూషన్స్. అసలు బఫర్ సొల్యూషన్ అంటే ఏంటి? బఫర్ సొల్యూషన్స్ ఈ బఫర్ సొల్యూషన్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో ఒక వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్లో కొంచెం యాసిడ్ కలిపాం, అప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే మనకు హెచ్ ప్లస్ అయాన్స్ పెరుగుతాయి. కాబట్టి రిజల్టెంట్ వాటర్లో మనకు అసిడిక్ సొల్యూషన్ కన్వర్ట్ అయిపోతుంది, కొంచెం యాసిడ్ కలిపాం కాబట్టి. లేదు బేస్ కలిపాం అనుకోండి, సో OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే జనరల్గా ఒక సొల్యూషన్కి యాసిడ్ కలిపినా లేదా బేస్ కలిపినా కంపల్సరీగా హెచ్ ప్లస్ అయాన్ ఆర్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, సో కానీ ఏ సొల్యూషన్స్కి అయితే కొంచెం యాసిడ్ కలిపినా కొంచెం బేస్ కలిపినా ఆ సొల్యూషన్ యొక్క హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కానీ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కానీ మారకుండా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే pH వాల్యూ మారకుండా కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ సొల్యూషన్స్ని మనం బఫర్ సొల్యూషన్స్ అంటాం. సో వాటి క్లాసిఫికేషన్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా మనం 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీటితో పాటు నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ టెక్నాలజీ. ఈ వాటర్ టెక్నాలజీలో అంటే మనం ఇక్కడ జనరల్గా వాట్ ఈజ్ హార్డ్ వాటర్, వాట్ ఈజ్ ఏ సాఫ్ట్ వాటర్, వాట్ ఈజ్ ఏ సాఫ్ట్ వాటర్. ఓకే, మరి హార్డ్ వాటర్ రీజన్ ఏంటి, సాఫ్ట్ వాటర్ మనకు ఎట్లా మనం ఫామ్ చేసుకోవాలి. ఓకే, సో హార్డ్ వాటర్ని జనరల్ చూడండి, మనకు వాటర్లో సోప్ యాడ్ చేసాం అనుకోండి, మనకు ఒక్కోసారి ఫోమ్ కాకుండా మనకు వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. సో ఈ వైట్ ప్రెసిపిటేట్ రావడానికి కారణం ఏంటంటే ఆ వాటర్ వచ్చేసి హార్డ్ వాటర్.
మరి హార్డ్ వాటర్ రీజన్ ఏంటంటే అంటే ఈ వాటర్లో నార్మల్గా ఉండే సాల్ట్స్తో పాటు మనకు కొన్ని సాల్యుబుల్ సాల్ట్స్ ఉంటాయి. అంటే కాల్షియం ఆర్ మెగ్నీషియం సాల్ట్స్, కాల్షియం అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్, క్లోరైడ్ అండ్ సల్ఫేట్స్. ఇవి ఏం చేస్తాయంటే సోప్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అవుతాయి. అందుకే ఈ సోప్ అనేది ఈ కాల్షియం ఆర్ మెగ్నీషియం సాల్ట్స్తో రియాక్ట్ అయితే మనకు ప్రెసిపిటేట్స్ ఫామ్ అవుతాయి. సో అప్పుడు ఏంటంటే ఆ వాటర్ వచ్చేసి హార్డ్ వాటర్ తీసుకుంటాం. సో రీజన్ ఫర్ హార్డ్ వాటర్. మరి హార్డ్ వాటర్ ఎలా రిమూవ్ చేయాలి? మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ 1 by 1 మెథడ్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్లో కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా మీరు నా క్లాస్ ఫాలో అవుతే మీరు 100% క్వశ్చన్స్ కూడా ఈజీగా మీరు రాయగలుగుతారు, అటెంప్ట్ చేయగలుగుతారు. మార్క్స్ కూడా కంపల్సరీ ఏంటి ఈజీగా జరుగుతాయి, ఎక్కువ మార్క్స్ కంపల్సరీ వస్తాయి. దెన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది, 5 మార్క్స్ వస్తుంది దీంట్లో నుంచి. సో డెఫినెట్గా ఏంటి మార్క్స్ ఎక్కువ కాబట్టి ఇంపార్టెన్స్ కూడా డెఫినెట్గా చాలా ఎక్కువగానే ఇవ్వాలి మనం. 5 మార్క్స్ ఇట్ ఇస్ నాట్ ఏ జోక్, డెఫినెట్గా మంచి స్కోర్. ఓకే, అండ్ ద సేమ్ టైం ఈ చాప్టర్ టాపిక్ కూడా చాలా 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 ఈజీ, డెడ్ ఈజీ. నేను చెప్పబోతున్నాను, అలాగే చాలా ఈజీగా చెప్పబోతున్నాను. ఓకే, సో ఎలక్ట్రోకెమిస్ట్రీ మనం దీంట్లో జనరల్గా వాట్ ఈజ్ ద క్యాథోడ్, వాట్ ఈజ్ యానోడ్. ఓకే, నేను జనరల్గా స్టూడెంట్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను ఏం చెప్తానంటే క్యాథోడ్ క్యాటయాన్, యానోడ్ యానియాన్ ఆక్సిడేషన్. యానోడ్ యానియాన్ ఆక్సిడేషన్ అంటే ఏంటి? యానోడ్ దగ్గరికి యానియాన్ వెళ్ళి ఆక్సిడైజ్ అవుతుంది అంతే. దాని రివర్సే క్యాథోడ్ క్యాటయాన్ రిడక్షన్. సో ఇట్లా మనకు ఏంటంటే వాట్ ఈస్ ఎ క్యాథోడ్, వాట్ ఈస్ యానోడ్. ఓకే, మరి యానోడిక్ రియాక్షన్ ఏంటి, క్యాథోడిక్ రియాక్షన్ ఏంటి. ఓకే, అట్లాగే ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్స్ ఎలా జరుగుతూ ఉంటాయి. ద సేమ్ టైం ఎలక్ట్రాలిసిస్ జరగాలంటే కంపల్సరీ ఏంటి కండక్టర్స్ అయి ఉండాలి. అంటే కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి. మనం సోడియం క్లోరైడ్ వాటర్లో కలిపామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ గుడ్ కండక్టర్. ఎందుకంటే అయాన్స్ అన్ని మూవ్ అవుతుంటాయి. అది Na+ అయాన్ కావచ్చు, Cl- అయాన్ కావచ్చు. సో అవి అయాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్లీ దే ఆర్ ఏ రిజల్టెంట్ సొల్యూషన్ ఇస్ ఏ వెరీ గుడ్ కండక్టర్. ఓకే, సో ఇట్లాంటివి మన ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఓకే, డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ మనం ఏమేమి యూజ్ చేస్తూ ఉంటాం ఫర్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్కి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు ఈ చాప్టర్లో కవర్ అవుతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫారడేస్ లాస్, ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ సెకండ్ లా అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్లో నుంచి. ఓకే, తర్వాత కరోజన్. అసలు కరోజన్ అంటే ఏంటి? సో బేసికల్గా కరోజన్ అంటే మనకు ఒక ఐరన్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఐరన్ని అట్మాస్ఫియర్లో ఉంచాం. ఓకే, సో ఈ ఐరన్ అట్మాస్ఫియర్లో ఉంచినప్పుడు కంపల్సరీ ఐరన్ అనేది తుప్పు పట్టిపోతుంది. ఓకే, మరి ఇలా తుప్పు పట్టినప్పుడు కంపల్సరీ ఐరన్ అనేది వేరే అదర్ సబ్స్టెన్స్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మనకు కరోజన్లో వస్తూ ఉంటాయి. కరోజన్ అంటే ఏంటి, మరి కరోజన్ వల్ల మనకు జరిగే ప్రాబ్లమ్స్ ఏంటివి, మరి కరోజన్ ఎట్లా రిమూవ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దీంతో పాటు ఫ్యూయల్స్ అంటే వాట్ ఈస్ అ ఫ్యూయల్. ఓకే, ఈ ఫ్యూయల్లో రకాలు ఏంటివి? మనకు సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, లిక్విడ్ ఫ్యూయల్స్ ఉంటాయి, గేషియస్ ఫ్యూయల్స్ ఉంటాయి. ఓకే, సో వాటికి ఇంపార్టెన్స్ ఏంటివి. ఓకే, సో ఇలాంటి టాపిక్స్ అని మనం ఈ ఫ్యూయల్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. అండ్ దీంట్లో మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే ఇంపార్టెన్స్ లేదని కాదు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఆ 1 మార్క్ కూడా ఈజీగా మనకు ఎగ్జామ్లో కొట్టేసేసి మార్క్స్. ఫ్యూయల్స్. ఓకే, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ లైఫ్ యూజ్ ఫ్యూయల్స్ ఏంటంటే కిరోసిన్ వాడుతూ ఉంటాం, పెట్రోల్ వాడుతూ ఉంటాం, కోల్ వాడుతూ ఉంటాం. ఓకే, ఈవెన్ మనం తీసుకున్న ఫుడ్ కూడా ఏంటి ఫ్యూయలే. ఓకే, సో ఫ్యూయల్ ఇస్ ద వన్ విచ్ రిలీజెస్ ఎనర్జీ బై ద కంబషన్. మనం ఫుడ్ తీసుకుంటాం, అదేమో బర్న్ అవుతుంది. బర్న్ అయిన తర్వాత మనకు ఏంటి ఫైనల్గా కావాల్సిన ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, నా అపార్ట్ ఫ్రమ్ దిస్ we have polymers. సో పాలిమర్స్ అంటే ఏంటి? పాలి అంటే మెనీ, మర్
పాలిమర్ కాంపౌండ్. సో పాలిమర్స్ ఫామ్ అవ్వాలంటే మనం యూస్ చేసే కాంపౌండ్ మోనోమర్. మోనో అంటే వన్ కదా, సో మోనోమర్స్ అని ఏం చేస్తాయంటే కంబైన్ అయిపోయి పాలిమర్స్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానిలో యూస్ చేసే పాలిథీన్ ఉంది ఆర్ పాలిఎథిలీన్. ఇప్పుడు ఈ పాలిఎథిలీన్ తీసుకుంటే మనకు ఇది ఎథిలీన్. ఈ ఎథిలీన్ అనేది n మోల్స్ తీసుకుంటే n మోల్స్ ఆఫ్ ఎథిలీన్, ఇది ఫైనల్గా మనకు పాలిథీన్ ఆర్ పాలిఎథిలీన్ ఫామ్ అవుతుంది. పాలిథీన్ ఆర్ పాలిఎథిలీన్. అట్లాగే మనం యూజ్ చేసే PVC పాలీవినైల్ క్లోరైడ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది వినైల్ క్లోరైడ్. ఇప్పుడు ఈ వినైల్ క్లోరైడ్ n మోల్స్ తీసుకొని పాలిమరైజేషన్ చేస్తే మనకు పాలీవినైల్ క్లోరైడ్, వి కాల్ ఇట్ యాజ్ PVC. ఫామ్ అవుతుంది. పాలీవినైల్ క్లోరైడ్ అనేది జనరల్గా ఫామ్ అవుతుంది. అంటే ఇట్లా మనకు ఒక పాలిమర్ అంటే ఏంటి, పాలిమర్స్ ఎలా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో వీటితో పాటు డిఫరెంట్ పాలిమరేషన్ ప్రాసెస్ ఆర్ రియాక్షన్స్ ఉన్నాయి. వాటి ద్వారా మనకు ఒక పాలిమర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో రెండు గురించి మనం ఈ చాప్టర్ డిస్కస్ చేస్తాం. సో ఇది కూడా చాలా సింపుల్ టాపికే. ఓకే, కాకపోతే ఏంటంటే ఎక్కువ దీంట్లో మనకు మెమరీ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ టాపిక్లో. ఓకే, దెన్ ఫైనల్లీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో వాట్ ఈస్ ఎన్వైరన్మెంట్? ఇప్పుడు మన చుట్టూ ఉండే ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఓకే, మన చుట్టూ మనకు తెలుసు ఎయిర్ ఉంటుంది. సో ఎయిర్లో ఏమంటే డెఫినెట్గా మేజర్ కాంపోనెంట్స్ నైట్రోజన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ మేజర్. అలా కాకుండా నవడేస్ ఏంటి, అర్బనైజేషన్, మోడర్నైజేషన్ వల్ల మనకు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, వీటి వల్ల మనకి ఏంటంటే ఈ ఆక్సిజన్ నైట్రోజన్తో పాటు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వాటర్ వేపర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది కార్బన్ మోనాక్సైడ్, ఇలాంటి గ్యాస్ కాన్సన్ట్రేషన్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ నైట్రోజన్ పర్సంటేజ్ ఇవి కూడా కొంత ఆక్యుపై చేస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకు పొల్యూషన్ ఇస్తాయి. ఇంత పాపులేషన్ పెరుగుతుంది, మనకు కంపల్సరీ ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. సో ఆక్సిజన్ కంటెంట్ ఆటోమేటిక్గా ఎంతో కొంత డిక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే, సో ఇలాంటివన్నీ మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కిందకి వస్తాయి. లైక్ వీ హ్యావ్ ఎయిర్ పొల్యూషన్, వీ హ్యావ్ సాయిల్ పొల్యూషన్, వీ హ్యావ్ సౌండ్ పొల్యూషన్, వీ హ్యావ్ వాటర్ పొల్యూషన్. సో ఇలాంటివన్నీ కూడా మనకు పొల్యూషన్ కేటగిరీలో వస్తాయి. మరి పొల్యూషన్ ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనకు ఎవ్రీ ఇయర్ సమ్మర్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో గత కొద్ది సంవత్సరాలు చూస్తుంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్లో హైయెస్ట్ టెంపరేచర్ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇదంటే రీజన్ ఏంటిదంటే మనకు గ్లోబల్ వార్మింగ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు చాలా హజార్డ్స్ ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే గ్లేజియర్స్ అనేవి మెల్ట్ అవుతాయి. గ్లేసియర్స్ ఎక్కడన్నా మనకు నార్త్ అండ్ సౌత్ పోల్స్. సో అప్పుడేమో సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. మన సీ లెవెల్ ఇంక్రీజ్ ఎటుపోవాలి, వాటర్ అంతా డెఫినెట్గా భూమి మీదకే వస్తుంది. అందుకే చూడండి, కోస్టల్ ఏరియా స్లోగా మనకు ఏ కంట్రీ అని తీసుకోండి, ఇట్ ఈస్ హ్యావింగ్ కోస్టల్ రీజియన్, స్లోగా అది వాటర్లో మర్జ్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంతకుముందు మన శ్రీలంకకు మనకి ఇండియాకి మధ్యలో ఏంటి ఒక వేవ్ ఉండేది, ఇప్పుడు లేదు, కనపడదు, ఉన్నది కనపడదు, ఎందుకని వాటర్లో మర్జ్ అయిపోయింది. సో ఇట్లాంటి చిన్న ఎగ్జాంపుల్స్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాం. సో స్టూడెంట్స్ రెడీగా ఉండండి. ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా, చాలా మీకు అర్థమయ్యే విధంగా డిస్కస్ చేయబోతున్నాను. సో ఫాలో మై వీడియోస్.